friends, నేను యోగేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK to be honest కంటెంట్. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 2 రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఈసారి ఈ రోజు అయితే టోటల్గా 11 మెంబర్స్ని పర్టికులర్గా ఇంటర్వ్యూ చేశారు. అందులో ఒక 5-6 మెంబర్స్ అంటే వీళ్ళు 11 మెంబర్స్ కాకుండా ఇంకొక 5-6 మెంబర్స్ కూడా వచ్చారు. బట్ వాళ్ళది మనకేమీ ఇంటర్వ్యూ అదేమీ చూపించలేదు. జస్ట్ నార్మల్గా వీళ్ళు కూడా అటెండ్ అయ్యారు అన్నీ చూపించేసి తీసేశారు. సో ఈ వచ్చిన 11 మెంబర్స్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి వెళ్ళబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్లోని పవన్ అని చెప్పి ఒక అతను వచ్చారు. తనకు యంగ్గానే ఉన్నారు అండ్ ఏంటంటే అతను బాగా యాక్టివ్గా ఈ ఫిజికల్ ఫిట్గా చేసేవన్నీ చేస్తున్నారు అనమాట. అంటే పుషప్స్ ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో దానివల్ల అతన్ని సెలెక్ట్ చేశారు. బట్ అభిజిత్ ఏమో ఒక కమెంట్ చేశారనమాట, మీరు ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటే బాగుంటుంది అని. ఎందుకంటే ఆయన కొంచెం అండర్ కాన్ఫిడెంట్గా అనిపించుంటుంది మేబీ, అందుకే అలా అన్నారు. బట్ అతను మాత్రం ఫిజికల్లీ చాలా ఏంటి పుషప్స్ చేయడం కానివ్వండి ప్రతిదీ చేస్తున్నారు. హ్యాండ్ స్టాండ్స్ అంటారు కదా, ఇలా చేతులు ఇలా పెట్టి తలకిందులుగా నుంచోవడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో దానికోసమే ఫస్ట్ సెలెక్ట్ చేసేస్తారు. తర్వాత వాళ్ళు ఎలా మాట్లాడతారు ఏంటి ఆ స్కిల్స్ అన్న తర్వాత చూస్తారు. బట్ బేసిక్గా ఏదైతే ఉండాలో అదైతే ఉంది కాబట్టి ఆ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ చూడడానికి కూడా బాగున్నారు. అండ్ అతనికి కూడా ఈ మూవీస్ ఇవన్నీ ఇష్టం అంట. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారంట, ఆల్మోస్ట్ 1 lakh అలాగా. సో దానివల్ల ఇతన్ని అయితే సెలెక్ట్ చేశారు. అలానే సెకండ్ మనం చూసుకున్నట్లయితే శ్రీజ అని ఒక ఆమె వచ్చింది. తనేమో వైజాగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. వచ్చిన దగ్గర నుంచి ఇంకా మాట్లాడుతూనే ఉంది, నేను ఇది నేను అది అని చెప్పి ఫుల్ హడావిడి చేశారనమాట. చూడ్డానికి చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ తను సెల్ఫ్గా కూడా చెప్పుకున్నాను, నేనే ఆ గొంతు చాలా అంటే ఫిష్ మార్కెట్ గొంతు అలాగని తనే చెప్పేసుకుంటుంది అనమాట. నా గొంతు అలాగా తార డబ్బా మీద గీసినట్టు ఉంటుందని చెప్పి తనే ఒప్పేసుకుంటుంది. బట్ తిను వచ్చినప్పుడు ఏంటంటే అభిజిత్ రెడ్ చెప్పేశారు, తనకు నచ్చలేదంటే ఆ వాయిస్ చాలా ఇరిటేటింగ్గా ఉందని చెప్పి. సేమ్ బిందు కూడా అలాగే చెప్పింది, నాకు చాలా ఇరిటేటింగ్ ఉంది నీ వాయిస్, నేను వినలేను బాబోయ్ అన్నట్టు తను కూడా. అంటే అప్పుడు నవదీప్ని కన్విన్స్ చేసింది ఏంటంటే, మీరు నేను చేసినంతసేపు మీరు చూస్తున్నారు కదా, నేను ఎంత యాక్టివ్గా ఉన్నానో చూశారు కదా, సో నాలో ఫైర్ ఉంది కదా ఇదేదని చెప్పాను. కానీ నవదీప్ ఆబ్వియస్లీ నవ్వి తనకి గ్రీన్ ఇచ్చారు. సో డెఫినెట్లీ నెక్స్ట్ రౌండ్లో అయితే తను ఉంటుంది. అండ్ తర్వాత ఊర్మిళ చౌహాన్ అని చెప్పి మిస్ తెలంగాణ అంట, ఫెమినా మిస్ ఇండియా ఇవి ఉంటుంది కదా, దానిలోని మిస్ తెలంగాణ అంట. తను ఏం చేసినా సరే చాలా పద్ధతిగా ఆ మోడల్స్ అవన్నీ వాళ్ళందరూ ఎలా చేస్తారో అంత స్ట్రక్చర్డ్గా అలాగే చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమైందంటే పేడ తీసి పిడకలు కొట్టమన్న టైంలో కూడా అలాగే వయ్యారంగా చేస్తున్నారు అంటారు కదా, సో అలా చేసింది. దానివల్ల అభిజిత్ నో చెప్పేశారు. అండ్ బిందు మాధవి కూడా ఏంటంటే మీరు అలా స్ట్రక్చర్డ్గా ఉన్నారు అంటే అంత ఎక్స్ప్రెసివ్గా లేరు అన్న దృష్టిలోని బిందు కూడా నో చెప్పింది. బట్ నవదీప్ ఏమో గ్రీన్ ఇచ్చారు, మీరు నెక్స్ట్ రౌండ్లోని ఇంప్రూవ్ అయితే మేము ఏమైనా చూడొచ్చు అన్నట్టు. సో తను కూడా గ్రీన్లోకి వెళ్ళింది. అలానే శాస్త్రి అని ఒక హైదరాబాద్ అతను ఒకరు వచ్చారు. ఆయన ఏంటంటే ఫుల్ ఈ గెటప్ అదంతా గర్ల్ గెటప్ లాగా LGBTQ కమ్యూనిటీని నేను రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి వచ్చారు. సో ఆయన జెండర్ గురించి క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను మ్యానే బట్ మెంటల్లీ నాకు కొన్నిసార్లు ఆ ఫీమేల్ ఎనాక్ట్ చేయడం ఇవన్నీ నాకు చాలా ఇష్టం అన్నట్టు మాట్లాడారు ఆయన. అండ్ సో కాసేపటికి తేజ వచ్చారనమాట, హీరో తేజ ఉంటారు కదా, తేజ సజ్జా అనుకుంటా. సో తను వచ్చినప్పటికీ మీరు గెటప్ మార్చుకొని రండి అన్నారు. ఆ గెటప్ మార్చుకొని వచ్చిన తర్వాత అసలు మీరు ఎందుకు రావాలనుకుంటున్నారు అంటే, ఇలాగ LGBT కమ్యూనిటీ గురించి నేను సాంగ్స్ అవి రాస్తాను, ఇది ఇంకా అవగాహన రావాలి జనాల్లోకి అని నా ప్రయత్నం అని చెప్పి అన్నారు. ఓకే, అలాంటి వాటికి ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇక్కడ అవసరం లేదు ఇప్పుడు ప్రజెంట్ అని చెప్పి. అండ్ ఓన్లీ దాని గురించి అయితే రావాల్సిన అవసరం లేదు అన్నట్టు అనుకొని ముగ్గురు కూడా రిజెక్ట్ చేశారు. ముగ్గురు కూడా రెడ్డే ఇచ్చారనమాట. ఇంకొక ఆయన వచ్చారు, నర్సయ్య తాత అంట ఆయన పేరే, అది సాంగ్ రైటర్ అంట. మెయిన్గా అగ్రికల్చర్ అదే ఫార్మింగ్ ఉంటుంది కదా, ఫార్మర్స్ కోసం అలాగా సాంగ్ అవి రాస్తారంట. సో ఆయన ఇలాగ నేను సాంగ్స్ రాస్తాను, ఫస్ట్లోని ఎవరు వినలేదు బట్ తర్వాత అందరూ వినడం స్టార్ట్ చేశారు, ఇది అని చెప్పారు. అండ్ ఆయన్ని కూడా
సెలెక్ట్ చేయలేదు, 3 రెడ్స్ ఇచ్చేశారు. ఆయన ఫిజికలీ ఫిట్గానే ఉన్నారు, బట్ అవసరం లేదు అంటే ఈ సీజన్కి వద్దు అన్నట్టు ఆయన్ని కూడా రిజెక్ట్ చేశారు. దాని తర్వాత చూస్తే నాగ ప్రశాంత్ అని చెప్పి విజయవాడ నుంచి వచ్చారు ఒక అతను. ఆయన కూడా అడ్వకేట్ అంట. నవదీప్ ఏమో ఫుల్ ట్రాల్ చేశారు అనమాట. అక్కడే మీరు ఫస్ట్ బీటెక్ చేసి దాని తర్వాత ఎంబీఏ చేసి, అది విన్నప్పుడు మనమే గుర్తొచ్చాం అనమాట. బీటెక్ చేసి ఎంబీఏ చేసి దాని తర్వాత ఇప్పుడు అడ్వకేట్గా ఉన్నారంట ఆయన. సో ఎందుకు మీకు ఇన్ని ఇలాగ చేశారు అంటే ఓకే, ఆయన ఏదో రీజనింగ్ చెప్పారు. సో కన్విన్సింగ్గా అనిపించలేదు బిందుకి అండ్ అభిజిత్కి. సో వాళ్ళిద్దరు రిజెక్ట్ చేశారు. బట్ నవదీప్ చాలా కైండ్ హార్టెడ్ అబ్బా. ఎంతమంది రిజెక్ట్ చేసినా చాలామందిని అతను మాత్రమే ప్రోత్సహిస్తున్నారు అనమాట. ముందుకెళ్దాం, తర్వాత చూద్దాం అన్నట్టు. సో అతను మాత్రం గ్రీన్ ఇచ్చారు. బట్ మీరు మీ టాలెంట్ ఏదైతే ఉందో అది మీరు చూపించుకోలేకపోతే నెక్స్ట్ టైము ఫస్ట్ మీరే బయటకు వెళ్ళిపోతారు అని చెప్పారనమాట అతనికి. దాని తర్వాత శ్రేయ అని చెప్పి ఇంకొక అమ్మాయి వచ్చింది నెల్లూరు నుంచి. అండ్ తను యాంకరింగ్ కూడా చేస్తుందంట. అండ్ తమిళ్లో కూడా మాట్లాడించారు. అండ్ తమిళ్లో కూడా చిన్న ఛానల్లో యాంకర్గా చేస్తున్నారంట. సో దానివల్ల ఆ అమ్మాయికి మాట్లాడడం అదంతా చాలా బాగుంది. సో దానికోసం అని చెప్పి ముగ్గురు కూడా గ్రీన్స్ ఇచ్చారు. సో టాప్ 15లో ఈ అమ్మాయి కూడా ఉంటుంది. దాని తర్వాత రవి అని చెప్పి ఒక శ్రీకాకుళం నుంచి ఒక అతను వచ్చారు. అతను ఏంటంటే వాళ్ళకి ముందే తెలుసు, వాళ్ళు యాక్చువల్లీ క్వశ్చన్స్ ఇస్తారనమాట. ఒక 100-200 క్వశ్చన్స్ అలా ఇస్తారు. ఆ క్వశ్చనర్లోని ఉంటాయి మీ మైండ్ సెట్ ఏంటి, ఇవన్నీ ఏంటంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటన్నిటిని అండ్ ప్రీవియస్గా ఈ అన్నీ అవుతాయి కదా, 3 రౌండ్స్ అయ్యి ఉంటాయి ఆల్రెడీ. పర్సనల్ ఇంటర్వ్యూస్ అని అండ్ గ్రూప్ డిస్కషన్స్ అని ఇవన్నీ. సో వాటన్నిటిలో కూడా స్క్రూటనైజ్ చేసి వాళ్ళ క్యారెక్టర్ బిహేవియర్ ఆల్రెడీ వాళ్ళకి ముందే తెలుస్తుంది. సో దాని మీదే బేస్ అయ్యి క్వశ్చన్స్ అడుగుతారు యూజువల్గా. సో అలా అడిగినప్పుడు ఏమైందంటే మగవాళ్ళే గ్రేట్ ఆడవాళ్ళ కన్నా అని చెప్పి అన్నారు. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారనమాట. ఏంటి, ఆడవాళ్ళు జస్ట్ ప్రెగ్నెన్సీ ఒక ½ an hour నొప్పులు మాత్రమే పడతారు, కానీ అబ్బాయిలు లైఫ్ లాంగ్ ఏవో ఒక కష్టాలు పడాలి, బాధలు పడాలి అన్నట్టు అన్నారు. ఫస్టే బిందు ఫస్టే రెడ్ ఇచ్చేసింది. దాని తర్వాత మిగతా ఇద్దరు కూడా ఇచ్చేసారు. ఎందుకంటే అది చీప్ టాక్. అంటే ఎవరు ఏం కాదు, జెండర్ ఈక్వాలిటీ అని అందరూ మాట్లాడతారు. అందులోని ఫీమేల్స్ నథింగ్, మెన్నే గ్రేట్ అన్నట్టు మాట్లాడడం వల్ల అక్కడ ఉన్న ఎవరికి నచ్చలేదు. బేసిక్గా ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. సో ఇలా ఎవరైనా మాట్లాడితే వాళ్ళే కాంట్రవర్షియల్ అవుతారు. అండ్ అందులో కూడా నిజాలు అందరికీ తెలుసు. సో దానివల్ల అతన్ని అయితే బాగా ట్రాల్ చేసి తిట్టినట్టే, ఇంకా కొట్టడం ఒకటే తక్కువ, ఆల్మోస్ట్ తిట్టారు. అతన్ని కూడా రిజెక్ట్ చేశారు. తర్వాత శ్రీతేజ అని ఒక అతను వచ్చారు రాజమండ్రి. ఆయన ప్లేబ్యాక్ సింగర్ అంట. కాకపోతే ఇప్పటి వరకు పెద్దగా అదే రికగ్నిషన్ ఏమీ రాలేదు. సో నాకు రికగ్నిషన్ కావాలి, అందుకోసం వస్తున్నాను అని చెప్పి అన్నారు. సో దానివల్ల ఏమైందంటే నవదీప్ అండ్ బిందు సింగింగ్ వాటి కోసము వేరే ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి కదా. సో అందుకని చెప్పి మేము ఇక్కడ రిజెక్ట్ చేస్తామని చెప్పి వీళ్ళిద్దరు రెడ్ ఇచ్చారు. బట్ అభిజిత్ ఓకే, ఫెయిర్, మీరు అడగడం కూడా ఓకే, సో నేను కూడా మీకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి గ్రీన్ ఇచ్చారు. సో అతనికి ఇంకా నెక్స్ట్ రౌండ్ ఉంటుంది. తర్వాత మనీష్ మర్యాద అని చెప్పి ఒక ఎంటర్ప్రెన్యూర్ అంట. ఆయన 2024 ఫోర్బ్స్ 30లో ఫినాన్స్ కంపెనీ కోసం అని చెప్పి ఏదో అవార్డు కూడా వచ్చిందంట. బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ వస్తాయి కదా, సో అలాంటి అవార్డు వచ్చిందంట. సో ఆయన ఎక్స్ప్లెనేషన్ ఏదో తీసుకున్నారు, ఎలా వచ్చింది, ఎంత కష్టపడ్డారు, అండ్ తన లవ్ లైఫ్, ఈ బిజినెస్ చేయడం వల్ల లవ్ లైఫ్ ఎలా అయింది ఏంటి, అలా క్వశ్చన్స్ ఇవి అవి అన్నీ అడిగారు. అండ్ యాక్చువల్ అయితే నేను ముగ్గురు కూడా గ్రీన్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నవదీప్ అండ్ బిందు మాధవి గ్రీన్ ఇచ్చారు. నాకు ఇంకా మీ గురించి తెలుసుకోవాలని ఉంది. అండ్ నెక్స్ట్ రౌండ్లోని ఇప్పుడు నేను రెడ్ ఇస్తే నెక్స్ట్ రౌండ్లో మీ గురించి ఇంకా కొంచెం బెటర్గా తెలుస్తుంది. సో అందుకే నేను రెడ్ ఇస్తున్నానని చెప్పి అభిజిత్ అన్నారు. సో రెడ్ ఇచ్చారు. ఆయన కూడా నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్నారు. అలానే కల్కి అని చెప్పి ఆవిడ కూడా రన్నర్ అప్ అంట, మిస్ తెలంగాణ రన్నర్ అప్. ఆవిడకి కూడా నెక్స్ట్ రౌండ్ వరకు వెళ్తారు. తనకు కూడా 2 గ్రీన్స్ అన్నవి వచ్చాయి. సో వీళ్ళే కాకుండా ఈ 11 మెంబర్సే కాకుండా ఇంకా ఒక 5-6 మెంబర్స్ని ఇంటర్వ్యూ చేసినట్టు చూపించారు. బట్ వాళ్ళు ఫిట్ గారు అని చెప్పి రిజెక్ట్ చేసినట్టు మనకి చూపించారు అనమాట. అంతే. ఈ
సెకండ్ డే సెకండ్ ఎపిసోడ్ మాత్రం ఇలా అయ్యింది ఆడిషన్స్. అండ్ మెయిన్గా నాకు ఒక విషయం నచ్చదు, అయితే ఒక డ్రెస్ మీద చేయండి లేదా రెండో డ్రెస్ మీద చేయండి, అక్కడి నుంచి ఆపి ఇక్కడ కట్ చేసి నిన్న ఒక డ్రెస్లో ఉన్నారు కదా ఆ డ్రెస్లో హాఫ్ మళ్ళీ ఈ రోజుది అలా కట్ చేసి పెట్టారు అనమాట. సో నాకు అది కొంచెం క్లమ్జీగా అనిపించింది. అలా కాకుండా ఇంకా బెటర్గా నీట్గా ప్లాన్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుందేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే చూసేటప్పుడు నిన్న అయిపోయింది కదా మొన్న అయిపోయింది, కొంతమందికి అలా అనిపించవచ్చు. ఆబ్వియస్లీ షూటింగ్ 3-4 days తీసుకుంటారు లేదా దానికన్నా ఎక్కువే తీసుకుంటారు, సో దానికి పెద్ద ఇష్యూ ఉండదు. బట్ చూడడానికే కొంచెం ఇరిటేషన్గా అనిపించింది నాకు. సో అదొకటి నేను చెప్పాలనుకున్నాను. అండ్ ఎస్, మీకు ఇలాంటి షోస్ బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తే, అంటే వీళ్ళు చెప్తారు కదా లైక్ ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇలా తీసుకుంటున్నారు ఇలా, కానీ మీకు ఇలాంటి షోస్ నిజంగా మంచిగా ఇంట్రెస్ట్ ఉంటే ఇదే కాకుండా మేము హిందీ కూడా చూస్తాం అనుకుంటే సేమ్ జియో హాట్స్టార్లోనే రోడీస్ ఉంటుంది. రోడీస్ మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది మీరు ఇక్కడ చూస్తుంది జస్ట్ 1% అనుకుంటా నేను, అది కానీ చూస్తే మీరు అసలు ఫిదా అయిపోతారు. నేను ఆల్మోస్ట్ 2013 నుంచి చూస్తున్నాను. అండ్ ఆ షో ఎంత ఫేమస్ అంటే హిందీలో మన ఆయుష్మాన్ ఖురానా ఉన్నారు కదా హీరో, ఆయన సెకండ్ సీజన్కి విన్నర్. అక్కడ విన్ అయితే ఏ రేంజ్లో ఉంటారు ఏ స్టేజ్లో ఉంటారు అన్నదానికి ఆ షోయే నిదర్శనం. అండ్ ఆ షోలో వచ్చిన ఒక 50% అందరూ ఇప్పుడు సెలబ్రిటీస్గానే ఉన్నారనమాట. సో మీకు ఇలాంటివి నచ్చుతాయి షోస్ అంటే మాత్రం డెఫినెట్లీ ఆ షో కూడా ట్రై చేయండి. ఆల్మోస్ట్ 20 seasons ఉంటాయి, అన్ని ట్రై చేయలేదు, రీసెంట్ సీజన్తో మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ అలానే మీకు ఈరోజు వచ్చిన కంటెస్టెంట్స్లో ఎవరు బాగా అనిపించారు, ఎవరు నిజంగా బీబీలోకి వెళ్తే మీకు బాగుంటుంది అనిపించింది అన్నది నాకు ఒకసారి చెప్పండి కమెంట్స్లో. నాకైతే ఒకరిద్దరు ఓకే అనిపించారు. మెయిన్గా చెప్పాను కదా ఫస్ట్ వచ్చిన ఒక అబ్బాయి అండ్ బాగా టాక్టివ్గా మాట్లాడిన ఇంకో అమ్మాయి, వాళ్ళిద్దరూ నాకు బాగా అనిపించారు. చూద్దాం మరి ఎవరెవరు వెళ్తారో అన్నది మనకి ఇంకా తెలీదు, తర్వాతే తెలుస్తుంది. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్.